హలో అందరికీ నమస్కారం తెలుగుదనం ఛానల్ కి అందరికీ స్వాగతం సుస్వాగతం। ఈ రోజు మన వీడియోలో మన ఇంట్లో తక్కువ వార్డ్రోబ్స్ ఉన్నా లేదా ఒకటో రెండో ఉన్నా దాంట్లో ఎక్కువ బట్టలు అందరివి పట్టేలా ఎలా సర్దుకోవాలి అనేది ఎలాంటి ఆర్గనైజర్లు పెట్టుకోవాలి అనేది మన వీడియోలో చూపిస్తాను। అలాగే ఆర్గనైజర్లు వాడకుండా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట। అన్నిటికీ ఆర్గనైజర్లు వాడలేం కాబట్టి అన్ని కొనడం వేస్ట్ కాబట్టి కొన్ని ఆర్గనైజర్ లేకుండా కూడా సర్దుకోవచ్చు। అవన్నీ కూడా ఈ రోజు మన వీడియోలో నేను చూపించబోతున్నాను। ఫస్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఈ వీడియోలోనో చూసో లేదంటే వేరే వీడియో చూసో ఆర్గనైజర్లు కొనేసుకోకుండా అసలు ఫస్ట్ మన వార్డ్రోబ్లో ఆర్గనైజర్ పడుతుందా లేదా అనేది సైజు కొలుసుకోవాలన్నమాట। మనకు అమెజాన్లో దొరుకుతాయి ఏ ఆర్గనైజర్ అయినా కానీ అందులో వాళ్ళు కొలతలు కూడా కరెక్ట్గా ఇచ్చేస్తారనమాట। సో ముందు మనం మెజర్ చేసుకుని మన దాంట్లో పడుతుంది అన్నప్పుడే కొనుక్కోవాలి, లేకపోతే వేస్ట్ అవుతుంది। ఇవన్నీ ఎక్కడ తీసుకున్నాం ఏంటని చూపిస్తాను। ఫస్ట్ ఆర్గనైజర్ అయితే ఇది క్లాత్ ఆర్గనైజర్। ఇదివరకు నా వీడియోస్లో చూసారు మీరు। రీసెంట్గా మా ఆడబడుచు వేక్ ఫిట్లో ఒక వార్డ్రోబ్ తీసుకున్నారన్నమాట। దానికోసం కొన్ని ఆర్గనైజర్లు కొన్నాము, కొన్ని ఆల్రెడీ ఇంట్లో ఉన్నవే వాడామన్నమాట। ఈ ఆర్గనైజర్కి ఇలా ఒక జిప్ ఉంటుందన్నమాట। ఇది క్లాత్, ఇది మనం ఎప్పుడైనా కావాలంటే వాష్ కూడా చేసుకోవచ్చు। దీంట్లో చిన్నపిల్లలే అండర్వేర్స్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు, సాక్స్లు అలాంటివన్నీ పెట్టుకోవచ్చు। లేదు ఇది మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు జిప్ వేసుకున్నప్పుడు వాడుకుంటాము। జిప్ తీసేసి ఫోల్డ్ చేసేసి ఒక పక్కన పెట్టేసుకోవచ్చు। వీటిని హ్యాండిల్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట। కొన్నిసార్లు మనం వాడతాం, కొన్నిసార్లు వాడడం కదా, అవసరమైనప్పుడు వాడుకోవచ్చు। ఇది ఒక ఆర్గనైజరు, ఇవి అమెజాన్లో దొరుకుతాయి। మీరు క్లాత్ వార్డ్రోబ్ ఆర్గనైజర్ అని సెర్చ్ చేస్తే మనకు అన్ని సైజులు దొరుకుతాయి అనమాట। ఇంకొక ఆర్గనైజర్ ఇది, దీనికి కూడా సేమ్ జిప్ ఉంటుంది, మనకు అవసరమైన ఫోల్డ్ చేసుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు। చూడండి తక్కువ ప్లేస్లో ఎక్కువ పట్టినాయి। ఇంకొకటి ఏంటి అంటే ఇందులో మనకి ప్లస్ పాయింట్, ఇందులో ఏమున్నాయి అనేది క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఏ టీషర్ట్ వేయాలి లేదంటే ఏ షార్ట్ వేయాలి అనేది పిల్లలకి సెలెక్ట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది। మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ కానీ మనకు టైం అనేది సేవ్ అవుతుంది అనమాట। ఒక్కొక్క దాంట్లో 2 డేస్ పడితే చిన్నపిల్లల షార్ట్లు అయితే మన ఫోల్డింగ్ కూడా చిన్నగా పెట్టుకోవాలి, అప్పుడే నాకు నీట్గా కనిపిస్తుంది। చెప్పాను కదా మీకు కూడా ఇది సేమ్ జిప్ ఉంటుంది, అవసరం లేని ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు అని। ఆ జిప్పు వాళ్ళు మనకి పార్సిల్లో వచ్చినప్పుడు జిప్పు ఓపెన్ చేసి ఫోల్డ్ చేసే వస్తాయి అన్నమాట। తర్వాత జస్ట్ మనం ఇలా జిప్ వేసేసుకుని ఎన్ని బట్టలు పెట్టుకోగలిగితే అన్ని పెట్టుకోవచ్చు అనమాట। మనం పెట్టే ఫోల్డింగ్ని బట్టి అవి పడతాయి। ఈ 2 ఆర్గనైజర్లు చూసాం కదా, ఇంకొకటి మూడోది ఇదనమాట। ఇది చూడండి నా అరచేయి పెట్టి చూపిస్తున్నాను మీకు సైజ్ తెలుస్తుందని। ఇందులో అన్ని బనియన్స్ లాంటివి పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళు అయితే, చిన్నపిల్లలు అయితే టీషర్ట్లు అనమాట। చాలా టీషర్ట్లు అయితే పట్టినాయి, ఒక్కొక్క దాంట్లో 2 అంటే ఆ వరుసలో మొత్తం 4 పట్టినాయి। చూడండి మీకు తీసి చూపిస్తున్నాను। వన్ 2 3 4 5 6 7 8 9 10 ఒక 11 ఒక 20 to 23 వరకు పట్టేస్తాయి అనమాట ఒక్క ఆర్గనైజర్లో। చిన్నపిల్లలు ఒక 25 టీషర్ట్లు ఉన్నాయనుకోండి మీ ఇంట్లో ఎవరైనా, అన్నీ ఒకే దాంట్లో ఇలా పెట్టేసుకోవచ్చు। ఒక కిడ్వి రోజువారీ బట్టలన్నీ ఒక చిన్న ర్యాక్లో సరిపోయినాయి ఈ ఆర్గనైజర్ల వల్ల। ఇది అయిపోయింది కదా, ఫస్ట్ ర్యాక్లో ఏమేమి ఆర్గనైజర్లు వాడి ఎలా నీట్గా సర్దేమని చూపించాను కదా। సెకండ్ ర్యాక్ చూపిస్తున్నాను చూడండి, ఇది పాపవి ఫ్రాకులు పెట్టామన్నమాట। 1 2 3 4 5 6 బోల్డెన్ బట్టలు ఇందులో కూడా। ఇది ఏంటంటే ఒకదాని పక్కన ఒకటి పెట్టాము, మనకి ఏ కలర్ ఉంది ఫ్రాక్ ఏంటి తెలుస్తుందని। ఒకసారి మీకు ఇక్కడ ఒక నేను చిన్న టిప్ చెప్తాను। ఇప్పుడు చూడండి ఇక్కడేమో లెఫ్ట్ సైడు అన్నీ ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి, ఇక్కడేమో ఒకదాని కింద ఒకటి ఉన్నాయి। ఒకదాని కింద ఒకటి పెట్టినప్పుడు ఏంటంటే అందులో కింద ఉన్నది మనకి ఎప్పుడూ కనిపించదు, సో పైన బట్టలు వాడేస్తాము, కిందనే అలాగే ఉండిపోతాయి అనమాట। అలా కాకుండా ఒక్కదాని పక్కన ఒక్కటే సర్దుకోవాలి ఎప్పుడైనా సరే। మీరు ఆర్గనైజర్లు వాడకపోయినా పర్లేదు, ఇలా సర్దుకుంటే మనకు క్లియర్గా కనిపిస్తాయి। చూడండి
ఎన్ని ఫ్రాక్లు ఉన్నాయి ప్లేస్లో పట్టినాయో చూడండి, తక్కువ ప్లేస్లో. ఈ 2 అయిపోయినాయి కదా. నెక్స్ట్ ర్యాక్లో ఏమున్నాయో చూపిస్తాను నేను. ఈ సైడ్కి ఉన్న దాంట్లో ఈ ఆర్గనైజర్లు మీరు ఎవరైనా గుర్తుపట్టారా? జనరల్గా వీటిని ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి వాడుతూ ఉంటాము. కానీ మేమేంటంటే ఇందులో ఒక దాంట్లో నైటీలు, ఒక దాంట్లో లెగ్గిన్స్ అలాంటివి పెట్టుకున్నాం అనమాట. ఇవే మా వార్డ్రోబ్లో పడుతున్నాయి కాబట్టి తీసుకున్నాం. ఇందులో టవల్స్ పెట్టేసాం. ఇలా అనమాట మొత్తం. సైజు సెలెక్ట్ చేసుకున్నా. ఇవి స్పార్లో తీసుకున్నా, ప్లాస్టిక్వి. మనకి రిలయన్స్ స్మార్ట్ స్పార్లో దొరుకుతాయి. ఈ రౌండ్ ఆర్గనైజర్ ఏమో 360 degrees రొటేట్ ఆర్గనైజర్ అని మరి సెర్చ్ చేస్తే అమెజాన్లో దొరుకుతుంది. అందులో కాస్మెటిక్స్ పెట్టాము. అలాగే ఇందులో మా ఆడబడుచల పాపవి అండర్వేర్స్ అలాంటివి పెట్టామన్నమాట, చిన్న పాపవి. కర్చీఫ్స్ అలాంటి. దీనికి కూడా సేమ్ జిప్ ఉంటుంది. మనకు అవసరం లేని ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు, ఎత్తుక్కోక్కర్లేదనమాట. ఇలాంటి ఈ 3 చూపించేసాను కదా. నెక్స్ట్ వార్డ్రోబ్లో ఏం అరేంజ్ చేసామనేది చూపిస్తాను. మెయిన్ మధ్యలో అదనమాట ఇది. ఇందులో ఈ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది కూడా అమెజాన్లో తీసుకున్నదే. లింక్స్ అయితే ఇవ్వట్లేదండి నేను ఈసారి, ఎందుకంటే చాలామంది ఓపెన్ అవ్వట్లేదని నేను కామెంట్లో అడుగుతున్నారు. మీరు వార్డ్రోబ్ ఆర్గనైజర్లను కనుక టైప్ చేస్తే చాలా మోడల్స్ కనిపిస్తాయి. ఇవి చూడండి, ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టుకోవచ్చు. ఇందులో ఒక దాంట్లో పాపవి ఫ్రాకులు కొత్తవి, అలాగే పట్టు పరికిణీలు ఇవన్నీ పెట్టామన్నమాట. ఇంకొకటి ఈ హ్యాంగర్ అనమాట. జనరల్గా 1, 2 పెట్టుకుంటాం మన హ్యాంగర్కి. 1, 2, 3, 4, 5 వరకు పెట్టచ్చు ఈ హ్యాంగర్కి. ఒక 5, 6 చున్నీలు లేదా 10 చున్నీలు పెట్టుకోవచ్చు. ప్యాంట్లు లాంటివి, లెగ్గిన్ లాంటివి అయితే ఒక 1/2 డజన్ వరకు ఒకే హ్యాంగర్కి పెట్టేసుకోవచ్చు. నార్మల్ హ్యాంగర్స్ కాకుండా ఇవి వాడితే మనకి ప్లేస్ అనేది సేవ్ అవుతుందన్నమాట. ప్రస్తుతం మేమైతే 4 ప్యాంట్లు పెట్టాం, కానీ 6 వరకు పెట్టుకోవచ్చు ఒక హ్యాంగర్కి. అంటే ఇలాంటి ఒక 3 హ్యాంగర్లు తీసుకుంటే మనం ఒక 18, 20 లెగ్గిన్ల వరకు పెట్టేసుకోవచ్చు. ఈ పక్క దాంట్లో చున్నీలు పెట్టాం సేమ్ హ్యాంగర్కి. ఇందులో పాపవి మళ్ళీ. అండ్ ఫైనల్గా ఇంకొకటి ఉంది కదా, అది చూపిస్తాను. ఇందులో మా ఆడబడుచల బాబువి కొత్త బట్టలు అనమాట ఇవన్నీ. చిన్నపిల్లలే కాబట్టి చిన్న ఫోల్డింగ్ వచ్చింది, చిన్న ఆర్గనైజర్లు వాడాం. అదే కొంచెం పెద్ద పిల్లలు లేదా పెద్దవాళ్ళు పెట్టుకుంటే కొంచెం పెద్ద ఆర్గనైజర్ వాడుకోవాలన్నమాట. ఇవి వచ్చి స్టేషనరీ ఐటమ్స్ ఒక దాంట్లో, ఇవేమో హెయిర్ బ్యాండ్స్ అన్నీ వేసుకుని, అది కూడా ఆర్గనైజర్ బాక్స్లే అనమాట. ఇందులో ఇయర్ రింగ్స్ అలాంటివన్నీ వేసాము. ఫైనల్గా ఇలా చిన్న చిన్న ఆర్గనైజర్లు వాడేసి మేము అరేంజ్ చేసేసుకున్నాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.